అండి. వెల్కమ్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక రెసిపీతో వచ్చేసాను. అదే నాటుకోడి కూర. ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. దానికి మనకు ముందుగా కావాల్సినవి, ముందుగా కడిగి పెట్టిన నాటుకోడి మాంసం, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కారం, నూనె, ఉప్పు తగినంత, పసుపు కొంచెం, కొత్తిమీర, కరివేపాకు. దాంట్లో మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగం, జీలకర్ర, గసగసాలు, అల్లం చిన్నులపాయ అండ్ కొంచెం కొబ్బరి పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకొక పక్క మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి అందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులని, అల్లం చిన్నులపై కలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ని కలిపి దాంట్లో కొంచెం కొత్తిమీర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో మగ్గిపోయిన తర్వాత మన రుచికి సరిపడా కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మీ రుచికి తగ్గ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పులుసుకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి 7 to 8 విజిల్స్ రానివ్వాలి. మామూలుగా బయట మార్కెట్లో దొరికే నాటుకోడి అయితే 4 to 5 విజిల్స్ ఉడుకుతుంది. నేను ఇక్కడ పందెం కోడి తీసుకున్నాను. మటన్ కంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి 7 to 8 విజిల్స్ రానివ్వాలి. 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి కూర సింపుల్గా రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.